Sunlight Refined Sunflower Oil Snacks. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు Sunlight Refined Sunflower Oil Snacks. ఇప్పుడు దాకా వెజిటబుల్ సలాడ్స్ వినుంటారు, ఫ్రూట్ సలాడ్స్ వినుంటారు, కానీ నాన్ వెజ్ తో కూడా సలాడ్స్ చేయొచ్చు అని ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందండి? లేదు కదూ. సో అలాంటి ఒక డిఫరెంట్ స్నాక్ ని ఇవాళ మీ వింధ్య మీకోసం నేర్పించబోతుంది. అదే చికెన్ మస్టర్డ్ సాలెడ్. మరి చికెన్ మస్టర్డ్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ మస్టర్డ్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, వెల్లుల్లి ముక్కలు, మస్టర్డ్ సాస్, నూనె, ఉప్పు, లెట్యూస్ లీవ్స్, మయోనీస్, కొత్తిమీర. చికెన్ మస్టర్డ్ సాలెడ్ అంటే చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలేమో అని మీరు అందరూ ఒక అపోహలో ఉన్నారు కదండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసిన తర్వాత అర్థమైపోయింది కదా, హార్డ్లీ 7 to 8 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది చికెన్ మస్టర్డ్ సాలెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చికెన్ మస్టర్డ్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇందులోకి లెట్యూస్ లీవ్స్. ఈ లెట్యూస్ లీవ్స్ కి క్యాబేజీకి నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటానండి. టెలివిజన్ లో చూసినప్పుడు ఇవి ఆల్మోస్ట్ సేమ్ గా కనిపిస్తాయి, కానీ లెట్యూస్ లీవ్స్ మనకి సూపర్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. సో దీన్ని సన్నగా తురుముకుని ఇలా ఒక ప్లేట్ లోకి మనం తీసుకుందాం. సాలెడ్ అంటే మరీ సన్నగా కూడా తురుముకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఎలా నచ్చితే అలా కొంచెం పెద్దదిగా కూడా దీన్ని తురుముకుని పక్కన పెట్టుకోవచ్చు. సో ఈ లెట్యూస్ లీవ్స్ లో నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా వెల్లుల్లి. ఇది మాత్రం ఫైన్ గా చాప్ చేసి పెట్టుకోవాలండి, చిన్న చిన్న ముక్కల్లాగా అన్నమాట. ఈ వెల్లుల్లిని ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం. ఓకే, రెండింటిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ప్రాపర్ గా. ఆల్ రైట్. మరి నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేస్తున్నాం ఉప్పు, సీజనింగ్. లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకుందాం, బికాస్ సాలెడ్ కాబట్టి చాలా మైల్డ్ గా ఉండాలి. యాడ్ చేసినా కానీ యాడ్ చేయనట్టు అనమాట. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మిక్స్ చేసేసుకుందాం. సో ఇంతకుముందు నేను వెల్లుల్లి యాడ్ చేశాను కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో వెల్లుల్లిని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది. సో వెల్లుల్లిని వీలైనంత వరకు మీ డైట్లో ఉంచుకునేలా చూసినట్లయితే హార్ట్ కి రిలేటెడ్ డిసీజెస్ చాలా వరకు రావు. సో వెల్లుల్లిని ఏం మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఉప్పు కూడా నేను యాడ్ చేసేసాను కదండి. ఇప్పుడు మరి నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను మయోనీస్. మయోనీస్ సాస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా మందికి కూడా ఇష్టం. సో ఈ మయోనీస్ సాస్ని మనం ఇందులోకి తీసుకొని ప్రాపర్గా ఈ లెట్యూస్ లీవ్స్కి పట్టేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మయోనీస్ లేకపోతే ఆ సాలెడ్ లానే అనిపించదు నాకు, అందుకే నేను మయోనీస్ తీసుకున్నాను. మరి మయోనీస్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. మరి వింధ్య ఏంటి చికెన్ మస్టర్డ్ సాలెడ్ అనింది, మయోనీస్ని యాడ్ చేస్తుంది అని డౌట్లో ఉన్నారు కదా. ఎస్, ఇప్పుడు ఆ డౌట్కి నేను క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాను. మస్టర్డ్ సాస్ని మనం యాడ్ చేసుకుంటున్నాం. సో చూసారు కదా ఇప్పుడు ఇది ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిందో. మీకు ఆ కలర్స్ అన్నీ కూడా తెలియాలి అని చెప్పేసి నేను వైట్ ప్లేట్ తీసుకొని ఇందులో సాలెడ్ని మిక్స్ చేసేసుకుంటున్నానండి. సో సాలెడ్కి కావాల్సిన బేస్ అంతా రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. మరి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాం. చికెన్ మస్టర్డ్ సాలెడ్ అనేది వింధ్య, మరి చికెన్ ఎక్కడ, ఏం చేస్తుంది అని కన్ఫ్యూజన్ ఉన్నారు కదా, దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ సాలెడ్ లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి లైట్ గా. ఓకే, సో ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకుని దీన్ని మిక్స్ చేసి ఈ ప్లేట్ని ఇంకా టచ్ చేయకుండా పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్, ఇంతసేపు పొయ్యికి పని చెప్పలేదు, మరి వంటింట్లో పొయ్యి వెలిగించకుండా స్నాక్స్ ఎలా ప్రిపేర్ అవుతాయి? అవ్వవు కదా. అందుకని స్టవ్ వెలిగించేద్దాం. దీని మీద పాన్ పెట్టేసి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని సరిపోతుంది. సో ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇది బాగా వేడెక్కాలండి.
చికెన్ సాలడ్ అనగానే చాలా కొత్తగా అనిపించింది కదండి, అది కూడా చికెన్ మస్టర్డ్ సాలడ్. కానీ మళ్ళీ స్టవ్ ఎందుకు వెలిగించింది? సాలడ్స్ అంటే బేసికలీ స్టవ్ వెలిగించకుండానే మనం ప్రిపేర్ చేసేసుకుంటాం, కానీ స్టవ్ ఎందుకు వెలిగించింది, ఏం చేస్తుంది అని మీకు చాలా డౌట్స్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ వాటన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సహజంగా సాలెడ్స్ అనేవి చాలా మంచిది, ఎందుకంటే రా వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఇందులో తీసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మన దేశంలో చాలా తక్కువగా తీసుకుంటుంటారు సాలెడ్స్ని కంపేర్ టు అదర్ దేశాలు అనమాట. అక్కడ చాలా మంది ఎక్కువగా తీసుకునేవన్నీ కూడా సాలెడ్సే అండ్ రా వెజిటబుల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. సో అప్పుడప్పుడు మన కల్చర్ని ట్రెడిషనల్లీ మన ట్రెడిషన్ ఐటమ్స్ని కొంచెం పక్కన పెట్టి ట్రై చేద్దామని చెప్పేసి ఇవాళ నేను చికెన్ మస్టర్డ్ సాలెడ్ని తీసుకొని వచ్చేసాను. సో ప్రస్తుతానికైతే ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు బోన్లెస్ చికెన్ ముక్కలు సో నీట్గా కడిగి పెట్టుకున్నామండి. చూసారు కదా, వీటిని ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం. సో చికెన్ మనకి ఒక 1 minute కుక్ అయిపోతుంది కాబట్టి చాలా సింపుల్ అండి. అది కూడా సాలెడ్ అన్నాం కాబట్టి కొంచెం రాగానే ఉంటుంది. మరి మనం ఉప్పులు, కారాలు, మిరియాలు ఇవన్నీ వేసుకుని యాడ్ చేసేసుకుంటే సాలెడ్ అన్నారు కాబట్టి లైట్గా దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఈ చికెన్ కుక్ అయిపోతుందో. అదే మీరు బోన్స్తో ఉన్న చికెన్ కానివ్వండి, లేదంటే నార్మల్గా తీసుకున్నట్లయితే స్కిన్ చికెన్ కానివ్వండి, అది తొందరగా వేగదు. సో మనం బోన్లెస్ అండ్ అది కూడా చాలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా తొందరగా మనం కుక్ చేసేసుకోవచ్చు. సో మరి చప్పగా తినమంటే మనకి ఎక్కదు కదా, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఆ మైల్డ్ టేస్ట్ తెలవడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వీటిని బాగా వేయించేసుకోవాలి. అవును, నాకు ఇప్పుడు మంచి థాట్ వచ్చిందండి. చికెన్ బదులు పనీర్ పీసెస్ కూడా వేసుకోవచ్చుగా వెజిటేరియన్స్ అయితే, అప్పుడు పనీర్ మస్టర్డ్ సాలెడ్ అవుతుందేమో. ఇది కూడా ఇంటికి వెళ్ళాక ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టైం చెప్తాం. చూసారు కదా, ఈ చికెన్ కంప్లీట్లీ కుక్ అయిపోయిందండి. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆల్ రైట్, మరి చికెన్ రెడీ అయిపోయింది కదా, మరి సాలెడ్ అనేది విందా, మరి గార్నిషింగ్ ఎలా ఉంటుంది అని మీరు అందరూ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే స్నాక్స్లో గార్నిషింగ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. మరి అది ఎలా చేస్తున్నానో ఇప్పుడు చూద్దాం. సో చికెన్ గార్నిషింగ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందులో కూడా అది చికెన్ మస్టర్డ్ సాలెడ్ కాబట్టి నేను తీసుకున్నాను ఒక రెడ్ కలర్ ప్లేట్ని. మరీ ఎక్కువగా గార్నిష్ చేసినట్లయితే ఆ సాలెడ్ టేస్ట్ ప్రాపర్గా ఉండదు కాబట్టి నేను లెట్యూస్ లీవ్స్ని సన్నగా చాప్ చేసుకుని ఇలా చుట్టూతో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మధ్యలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాలెడ్ ఏదైతే ఉందో ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది తొందరగా తినేయాలి అనే ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తున్నాను నాకే అర్థం అవ్వట్లేదు. సో ఈ సాలెడ్ని మనం మధ్యలో ఇలా వేసేసుకుందాం. వావ్, అంటే దీన్ని ఒక బెడ్ లాగా మనం ప్రిపేర్ చేయాలి చికెన్కి. ఇది కంప్లీట్లీ కింద మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆల్ రైట్, మరి ఇప్పుడు దీని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇలా ఈ పీసెస్ని తీసుకొని మనం ఈ సాలెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి, ఎందుకంటే చికెన్ మస్టర్డ్ సాలెడ్ కదా. ఎస్, సో కంప్లీట్గా మనం సర్వ్ చేసేసుకున్నాం ఈ చికెన్ మస్టర్డ్ సాలెడ్ని. కాకపోతే ఫైనల్గా నేను యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర, ఆ ఇండియన్ ఫ్లేవర్ తీసుకురావడానికి. చూసారు కదండి ఎంత యమ్మీగా ఉందో. నేనైతే ఇక ఏం మాత్రం ఆలస్యం చేయలేను, టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను యాజ్ యూజువల్. మరి అంతకన్నా ముందు చికెన్ మస్టర్డ్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్. చికెన్ మస్టర్డ్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, వెల్లుల్లి ముక్కలు, మస్టర్డ్ సాస్, నూనె, ఉప్పు, లెట్యూస్ లీవ్స్, మయోనీస్, కొత్తిమీర. చికెన్ మస్టర్డ్ సాలెడ్ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని లెట్యూస్ లీవ్స్, వెల్లుల్లి ముక్కలు, కొంచెం ఉప్పు, మయోనీస్,
మస్టర్డ్ సాస్ ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకొని ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి అది వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసి వేయించి కొంచెం ఉప్పు సీజనింగ్ లాగా వేసి బాగా కలిపి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని లెట్యూస్ లీవ్స్ తో ప్లేట్ ని అంతా స్ప్రెడ్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాలెడ్ ని వేసి ఆ తర్వాత వేయించిన చికెన్ ముక్కలు పైన వేసి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మస్టర్డ్ సాలెడ్ రెడీ. ఆలస్యం చేయకుండా చికెన్ మస్టర్డ్ సాలెడ్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తున్నాను. ఎస్, హియర్ వి గో. వాట్ ఆ టేస్ట్ అండి. ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్. ఎందుకంటే నా ఫేవరెట్ గార్లిక్ వెల్లుల్లిపాయలు కూడా మనం యూజ్ చేసాం కదా, సూపర్గా ఉంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓ మై గాడ్, భలే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా మైల్డ్గా ఉంది కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఈ చికెన్ మస్టర్డ్ సాలెడ్ని ఇలానే ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్స్ మాత్రం డోంట్ మిస్ దిస్ స్నాక్. అద్దరిపోయింది కదండి చికెన్ మస్టర్డ్ సాలెడ్. ఓ మై గాడ్, స్నాక్స్ లో ఇంకెన్ని స్నాక్స్ డే బై డే వస్తాయో అని చెప్పి మీతో పాటు నేను కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. సో గైస్, till we meet next time, take care. మరో ఇంట్రెస్టింగ్ స్నాక్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్.